సో హాయ్ మా అందరికీ ఈరోజు టాపిక్ ఏంటంటే మనమైతే 4 years బ్యాక్ అయితే ఒక సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్లో అయితే అప్లోడ్ చేసాం అనమాట వాయిస్ ఓవర్ ఇస్తూ. సో మళ్ళీ 4 years తర్వాత అయితే మనం సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడబోతున్నాం అనమాట. సారీ డియో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడబోతున్నాం అనమాట. అది కూడా మన 3GF టర్న్ వైటీతో అనమాట. సో మీ నుంచి అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో వీడియో అయితే ఫుల్గా ఎండ్ వరకు చూడండి. ఒకసారి గేమ్ ప్లే అండ్ వాయిస్ ఓవర్ ఎలా ఉందో ఒక్కసారి కమెంట్ చేయండి. అండ్ అలాగే లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది. సో అది మాత్రం మిస్ అవ్వకండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనమైతే భీమశక్తిలో అయితే దిగుతున్నాం అనమాట. సో ఇక్కడైతే ఎవరు దిగినట్టుగా ఏం కనపడట్లేదు. సో మనమైతే ఫాస్ట్గా లూట్ చేసుకుని రష్కి అయితే వెళ్దాం. సో లూట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అలా పైకి వస్తుంటే మన టీమ్మేట్ని ఎవడో కొట్టేశాడు సో మన టీమ్మేట్కి అయితే రివైవ్ ఇస్తాను. సో ఇక్కడ ఎనిమి ఎక్కడ ఉన్నాడో కనపడట్లేదు. సో చూద్దాం. అరే పాప ఎక్కడ కూర్చుంది ఏంటి? సర్లే కిల్ అయితే మనం ఫాస్ట్గా అయితే కొట్టేద్దాం అనమాట. సో ఫుల్ డ్యామేజ్ ఇచ్చారు. అరే కిల్ అయితే కొట్టేశాడు వీడు. సో ఇంకేం చేయలేము. సో అలా వెహికల్ తీసుకుని కిందకు వస్తుంటే ఇక్కడ ఒక డ్రాప్ చేస్తున్నాడు సో వీడికైతే కొంచెం డ్యామేజ్ ఇచ్చాం. అలాగే వాల్ వేసాడు. సో ఇటు నుంచి కొడదాం. ఇక్కడైతే గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్లోకి అయితే కొట్టేసాం అనమాట. సో ఫాస్ట్గా అయితే క్లియర్ చేసేద్దాం. అలా వెహికల్ వేసుకుని మ్యాప్ మొత్తం తిరుగుతుంటే ఇక్కడ కూడా కనపడ్డాడు. సో వాడికైతే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాము. అలాగే టీం వైపౌట్ అయితే కూడా అయిపోయింది. సో ఇంకెవరు ఉన్నట్టుగా లేరు. అరే వీడేంటి స్పైడర్ మ్యాన్లా దూకాడు. సర్లే మనమైతే షార్ట్ రేంజ్కి అయితే వెళ్దాం. మన టీమ్మేట్ కూడా కొంచెం డ్యామేజ్ పెట్టినట్టున్నాడు. సో మనమైతే కిల్ చోరు చేసేద్దాం. సో ఇక్కడ ఒక మిషన్ పెట్టి రష్ చేసేద్దాం అనమాట. ఎక్కడ ఉన్నాడు వీడు? అరే అటుపక్క ఉన్నాడు. సో ముందుగా స్ప్రే అయితే కొట్టేద్దాం. ఒప్పి డౌన్ అయితే అయిపోయాడు అనమాట. సో ఫుల్ కిల్ చేసేద్దాం. సో అలా పైకి వస్తుంటే మార్స్ నుంచి అయితే ఇద్దరైతే వస్తున్నారనమాట. సో ఒకరికైతే హెడ్ షాట్ కొట్టాము. ఇంకొకరికైతే ఫుల్గా స్ప్రే అయితే కొట్టేసాం. సో పర్ఫెక్ట్గా ఇద్దరిని డౌన్ చేసాం. అలాగే క్లియర్ కూడా చేసాం అనమాట. మిడ్ రేంజ్లో అగ్ ఎన్హాన్స్ చేస్తే చాలా బాగా పడుతుంది బ్రో. సో ఒకసారి ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. ఇక్కడ స్కానర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఎనిమిది అయితే చూపిస్తుంది. కానీ వాడు కింద లేడు పైన లేడు. నాకు తెలిసి ఇటు రూప్ టాప్ మీద ఉంటాడు. సో పైన ఉన్నాడా? అరే ఇంకొకటి దిగుతున్నాడు ఇక్కడ. సో వాడికైతే కొంచెం డ్యామేజ్ ఇచ్చాము. హెడ్ షాట్ కొట్టాము. సో బాడీతో డౌన్ అయితే చేసాం అనమాట. సో వాడు కూడా దిగాడు. సో వాడు కూడా హెడ్ షాట్ ఇచ్చి డౌన్ అయితే చేసాం. సో ఫస్ట్గా ఇద్దరిని క్లియర్ చేసుకున్నాం. అలా జిప్లైన్ పట్టుకుని పీక్లోకి వస్తే ఇక్కడ ఒక గుర్రం మీద సవారీ తీస్తానమాట. సో వాడికైతే ఫుల్గా స్ప్రే కొట్టేసి అయితే డౌన్ చేసామన్నమాట. సో ఫాస్ట్గా క్లియర్ చేసేద్దాం. ఇంకా పైన వచ్చేసి ఎనిమిస్ ఉన్నట్లున్నారు. కొంచెం క్రాస్ ఫైట్లు అవుతున్నట్టున్నాయి. సో చూద్దాం ఇంకెంతమంది ఉన్నారు. సో వాడికైతే కొంచెం డ్యామేజ్ అయితే ఇచ్చానమాట. సో వాడేసాడు. సో ఫైర్ గన్ అయితే యూజ్ చేద్దాం. సో ఇంకా ఫుల్గా ఎనిమిస్ ఉన్నారు. సో వాడైతే డౌన్ అయిపోయాడు పర్ఫెక్ట్గా అయితే. సో ఇక్కడ ఎదురు ఇంకొకడు ఉన్నాడు సో ఫుల్గా క్రాస్ ఫైట్లు అవుతున్నాయి అనమాట. ఇక్కడైతే చాలా అంటే చాలా ఎనిమిస్ అయితే ఉన్నారనమాట. సో క్రాస్ ఫైట్లు అయితే అవుతున్నాయి అనమాట. ఎంతమంది ఉన్నారో తెలీదు. ఈలోపు ఒకటి రాయి అయితే ఎక్కుతున్నాడు. సో వాడికైతే డ్యామేజ్ పెట్టాం. సో వాల్ వేసుకున్నాడు. సో కొంచెం షార్ట్ రేంజ్కి వెళ్ళి నీట్గా ఏదైనా యూజ్ చేద్దాం. సో ఫ్లాష్ బ్యాంక్ అయితే ఇస్తాను అనమాట. సో ఈలోపు మన టీమ్మేట్ దగ్గర ఒక వెహికల్ వేసుకుని వచ్చాడు. సో వాడికైతే స్కిల్ ఉంది, కనెక్ట్ అవ్వట్లా. ఈలోపు వెనక నుంచి కొడుతున్నాడు. సో మనకైతే బాగా ల్యాగ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ మనం డౌన్ చేసి సో క్లియర్ చేసేసుకుని బయటకు అయితే వచ్చేద్దాం. సో బాగా అంటే బాగా ల్యాగ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బయటకు వచ్చేస్తున్నాను. సో మన టీమ్మేట్ అయితే ఈలోపు ఒకరిని డౌన్ చేశాడు. సో ఓపీ. సో వాడిని అయితే క్లియర్ అయితే చేసేద్దాం. ఈలోపు మన టీమ్మేట్ అయితే ఇంకొక డ్యామేజ్ పెట్టాడు. సో ఆ కిల్ అయితే మనం అయితే చోర్ చేసామన్నమాట. సో ఫాస్ట్గా వెళ్ళి కిల్ అయితే కన్ఫర్మ్ చేసేసుకున్నాం. సో కిల్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే ఒక డ్యామేజ్ పెట్టాను. వాల్ అయితే వేసుకున్నాడు. సో వెనకాల నుంచి వెళ్ళి పర్ఫెక్ట్గా హెడ్ షాట్ అయితే కొట్టేసి డౌన్ చేసామన్నమాట. సో పైన ఇంకొకటి ఎవడో ఉన్నాడు. సో వాడైతే కవర్లోకి వెళ్ళిపోయాడు. అరే ఇంకొకటి దిగుతున్నాడు. సో ఫాస్ట్గా వీడిని క్లియర్ చేసుకోవాలి. లేదంటే కిల్ చోర్ చేస్తాడు వచ్చేసి. సో వాడైతే ఎక్కడ దిగాడు? అరే అది లోపలికి వెళ్తున్నాడు బ్రో. కొంచెం డ్యామేజ్ అయితే ఇచ్చామన్నమాట. సో ఫ్లాష్ బ్యాంక్ యూజ్ చేద్దాం. అరే బయటకు వచ్చాడు. ఓకే వీడికైతే ఫుల్గా బాడీ కొట్టేసి డౌన్ అయితే చేసాం. సో ఫాస్ట్గా క్లియర్ చేసేస్తున్నాం. ఇక్కడొకడైతే ఫుల్ డ్యామేజ్ పెడితే ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. సో వాడైతే ఇక్కడే ఉన్నాడు. సో వాడికైతే కొంచెం డ్యామేజ్ ఉంది. సో ఫుల్గా డ్యామేజ్ అయితే మళ్ళీ పెట్టామన్నమాట. సో ఇంకొంచెం పైన ఒక టీం వైపౌట్ అయితే అయిపోయిందనమాట. సో పైన అయితే ఇంకా ఎనిమిస్ అయితే ఉన్నారనమాట. సో లాస్ట్ జోన్ వచ్చింది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఎలా వచ్చేసి 7 అంటే మనం కాకుండా ఇంకా 5 మెంబర్స్ అయితే ఉన్నారు. సో జాగ్రత్తగా ఉండాలి. సో కరెక్ట్గా నోటిఫికేషన్ వస్తున్నాయి ఇక్కడి నుంచి అయితే అసలు స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు అయితే చూడండి. సో వీడెవడో మనం చూసుకోకుండా పైకి వెళ్ళిపోతున్నాడు.
సో వాడికైతే హెడ్ షాట్ కొట్టి టీం వైపౌట్ అయితే చేసామన్నమాట. ఇంకా లాస్ట్ 3 మెంబర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళ ముగ్గురు ఒకే టీము ఐ థింక్. సో నేనైతే ఏడబ్ల్యూ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. సో వాళ్ళ ముగ్గురు అయితే పైన ఉన్నారు. సో నేను కొంచెం అయితే డ్యామేజ్ పెట్టా 150. నేనైతే కొంచెం షార్ట్ రేంజ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. సో మన టీమేట్ ఉన్నాడు కాబట్టి కవర్ ఇస్తాడు. సో కొంచెం షార్ట్ రేంజ్కి వెళ్తాను. సో వాల్స్ వేసుకుని వెళ్ళాలి, ముగ్గురు ఉన్నారు కాబట్టి. అరే యార్ అప్పుడే డౌన్ చేశారు అంత ఫాస్ట్గా. సో రివైవ్ కొట్టరా. ఓకే మన టీమేట్ అయితే రివైవ్ ఇస్తున్నాడు. సో లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకోటి వస్తున్నాడు. అరే నోటిఫికేషన్ ఏంటి ఇప్పుడు వస్తుంది. సో మనమైతే ఫుల్గా హీల్ అవ్వాలి. షార్ట్ రేంజ్కి వస్తాడు. అరే మన టీమ్మేట్ని అయితే డౌన్ చేస్తాడు. సో ఇక్కడ మనం ఒకళ్ళే ఉన్నాం. సో వాళ్ళైతే ముగ్గురు ఉన్నారు. అరే నోటిఫికేషన్లు ఇప్పుడు వస్తున్నాయండి. ఓకే మనమైతే ఫుల్ హీల్ అయితే అయిపోయామంట. సో నోటిఫికేషన్స్ అయితే ఆగట్లేదు. సో కొంచెం ల్యాగ్ అవుతుంది. సో వీటికైతే డ్యామేజ్ పెట్టాం, అలాగే డౌన్ కూడా చేసామన్నమాట. సో ఇంకిద్దరు. సో వీడి కూడా డౌన్ చేసాం. సో ఇంకొక్కడే ఉన్నాడనమాట వీళ్ళ టీంలో. వీడిని కొడితే మ్యాచ్ అయితే వస్తుంది. కాదు ఇక్కడ ఫుల్గా అయితే ల్యాగ్ అయిపోతుంది అనమాట. సో నోటిఫికేషన్స్ వల్ల. సో ఇంకొక్కడే. సో వాడికి కూడా కొంచెం డ్యామేజ్ ఉన్నట్టుంది. అరే యార్ ఇంకేం చేయలేం. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి వాయిస్ ఓవర్ ఎలా ఉందో.